నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నిజాం కాలేజీ వద్ద ఉన్నాం. వారు అయితే ఈరోజు 6 రోజుల నుంచి నిరాశన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ సంబంధించిన హాస్టల్స్ 100% వాళ్ళకు పూర్తి మొత్తంలో అయితే వాళ్ళకి కేటాయించాలని అయితే వాళ్ళు నిరసన దీక్షలు అయితే గత 6 రోజుల నుంచి చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వారిపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఇప్పటి వరకు అయితే నెట్టుకు వస్తుందని చెప్పుకోవచ్చు. దీని గురించి మనం ప్రస్తుతం అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీ డిమాండ్స్ ఏంది? అసలు అంటే హాస్టల్ 50% అన్నారు అన్న, మాకు అట్లా వద్దు, 100% హాస్టల్ మాకే కావాలని మా డిమాండ్. ప్రభుత్వం అంటే ఎట్లా హామీ ఇచ్చింది ఏమన్నా ఇప్పటి వరకు? లేదు, అప్పుడు అంటే 2022లో మా సీనియర్స్ ధర్నా చేసిరు. అప్పుడు చేసినప్పుడు 50% అని జియో ఇచ్చిరు. అయితే మాకు అట్లా వద్దు, మొత్తం కావాలి అని 19 days కంటిన్యూ చేసిరు ధర్నా. అప్పుడు నోటి మాట చెప్పిరు హాస్టల్ యూజీ వాళ్ళకి అని 100% అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రిన్సిపల్ సార్ అట్లా చేయట్లేదు. 50 వాళ్ళకు 50 వీళ్ళకు అని పెట్టేశారు. అందుకు మాకు దూరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ధర్నా చేస్తున్నాం. ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మీకు మొత్తం? అంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి 1 monthకి 5,000 కట్టాలి. ఫస్ట్ ఇయర్లో కట్టినప్పుడే 50,000-60,000 అయిపోయినాయి. మా దగ్గర అంతా లేదు, మేము పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే 8,000లో అయిపోతుందని మాకు క్యాంపస్ హాస్టల్ దానిపైన ఉన్నది మొత్తం. ఫస్ట్ ఇయర్లో ఒక్కటి బయట ఉండాలని చెప్పారు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్యాంపస్ హాస్టల్ ఇస్తారని చెప్పారు. కానీ ఆ నమ్మకమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఓకే అమ్మ, మీరు చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారా? అట్లేం అంటే మా ప్రిన్సిపల్ మమ్మల్ని పట్టించుకుంటలేడు. అంటే 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కదా, హామీ వచ్చింది ఏమన్నా? ఎవరి నుంచి అంటే రెస్పాన్స్ ఏం రాలేదు. కానీ మాకైతే మా సీనియర్స్ వెళ్ళారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు కూడా మా అలుమియే అన్నమాట, నిజాం అలుమియే, వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం వచ్చేటట్టు 100% మాకే వచ్చేటట్టు చేస్తా అన్నారు. ఎందుకంటే న్యాయం మా వైపు ఉంది. మా డిమాండ్ ఏంటంటే ఏ మినిస్టర్ని కలిసినా ఏ ఆఫీసర్ని కలిసినా కానీ మా ప్రిన్సిపల్ గారు అయితే ఫస్ట్ అయితే మాకు ఏం చెప్తున్నా అంటే 50% ఇస్తాము, మాకు అదే జియో ఉంది, సో అదే మేము అదేంటి సర్క్యులర్ ఉంది కాబట్టి అదే మేము పాస్ చేస్తాము, దాని తగ్గట్టు మీరు ఉండండి అంటున్నారు. కాకపోతే మేము అంటున్నాము ఖచ్చితంగా 100% మాకు ఇస్తేనే మేము ఇక్కడ ఉండగలుగుతాము. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. నియర్లీ 150 kilometers నుంచి వస్తాము. మేము ఎక్కడ ఉండాలని మేము డిమాండ్ చేసి అడుగుతున్నాము. కానీ వాళ్ళు మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. జస్ట్ ఏమంటారంటే అకామిడేషన్ ఇంతమందికే ఉంది అంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? అందుకే మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ రోజుకి 6 రోజులు అవుతుంది మేము ప్రొటెస్ట్ చేయబట్టి. ఈ 6 రోజులు మా నిరసన మాత్రం కొనసాగుతూనే ఉంటుందని మేము చెప్తున్నాం. ఓకే అమ్మ, 6 రోజుల నుంచి మహిళలు అంటే విద్యార్థులు దీక్ష చేస్తున్నారు ఇక్కడ. అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటారు? మేమైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. సార్, మా యూజీ వాళ్ళకి హాస్టల్ ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. యాక్చువల్గా సబితేంద్రారెడ్డి గారు 2022 నవంబర్లోనే మాకు యూజీ వాళ్ళకి 100% హాస్టల్ ఫెసిలిటీస్ ఇచ్చేశారు. కానీ వాళ్ళు మాత్రం 50% పీజీకి 50% యూజీకి అని చెప్పేసి అంటున్నారు. ఇంకేమంటున్నారంటే ఎందుకు ఇవ్వలేదు అంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి ఇస్తాము 170+ అన్నారు. నాది 200, నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకేంటి దూరంగా ఉన్న వాళ్ళకి సింగిల్ పేరెంట్కి అన్నారు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేరు. మేము ఈ పోరాటం మా హాస్టల్ మాకు వచ్చేంతవరకే చేసాము. అయినా పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉందంట, కానీ వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. అంటే కాలేజీకి సంబంధించి ప్రిన్సిపాల్ ఏమన్నా అవకతవకలు పాల్పడింది అనుకోవచ్చా? అలా ఏం లేదు సార్, కానీ మేము అడిగే క్వశ్చన్స్కి మాత్రం ఆయన సమాధానం ఇవ్వట్లేదు. లీవ్లో ఉంటున్నారని సమాచారం వచ్చింది. మొన్న లీవ్లో ఉండి కూడా ప్రెస్ మీట్కి ఒక నోట్ ఇచ్చారంట, అది ఎలా ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమేమో మాదేమో స్పందించట్లేరు ఎవరు. నిన్న నైట్ కూడా 8:30, 9 వరకు గర్ల్స్ అందరు ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా కనీసం కాలేజ్ వాళ్ళే కదా, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా సార్, ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏం చేయమంటారు అని అడుగుతారు కదా, అప్పుడైనా స్పందించాలి కదా. మీకు మేము ఏదో ఒకటి చేస్తాం, రేపు పొద్దునొచ్చి మాట్లాడతాం, ఇంతవరకు అలా ఏమీ లేదు సార్. మాకు ప్రిన్సిపాల్ అంటేనే కాలేజ్ సంబంధించి వ్యవహారాలు చూసుకునే మనిషి, ఆయననే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఎట్లా చూస్తారు? అదే సార్ మాకు అర్థం కావట్లేదు. ఒక ప్రిన్సిపలే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది ప్రిన్సిపల్, అలాంటి ప్రిన్సిపలే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? మొన్న అలా ఎవరు స్పందించట్లేదని మేము రోడ్డు ఎక్కితే అది తప్పు అని చెప్పేసి పోలీస్ అంకుల్స్ అంటే సరే అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము ఇక్కడనే సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అయినా కూడా ఆయన ఏం స్పందించట్లేదు. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి?
ఒక ప్రిన్సిపలే ప్రాబ్లమ్స్ ఇంత క్రియేట్ చేస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఓకే అమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా నిరసన చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు చూస్తుంటేనైతే పోలీసులతో మొత్తం చుట్టుముట్టి ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు అంటారు రేవంత్? ఇట్లా రాజకీయాల ప్రకారం నాకు తెలియదు సార్. ఇది కాలేజ్ హాస్టల్ సార్ చూసుకోవాలి. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఇట్లా ఎట్లా చూడొచ్చు అంటారు ప్రభుత్వ వైఖరి మీ పైన? సార్ మా మీద కొంచెం కూడా జాలి లేదు సార్. నిన్న అయితే మేము 8:30 దాకా ఇక్కడే ఉన్నాము. కొంచెం కూడా జాలి లేదు. నైట్ పూట అసలు లైట్స్ లేకుండా చీకట్లో ఫోన్స్ లైట్స్తో ఉన్నాము. అయినా కానీ ఎవరు ఒకరు కూడా స్పందించడం లేదు. అక్కడికి మా ప్రిన్సిపల్ కూడా మా మీద ఏమైనా ప్రిన్సిపల్కి ఉండాలి కదా సార్, కొంచెమైనా రెస్పాన్సిబుల్ అనేది మా మీద కొంచెం కూడా జాలి దయ అనేది చూపించడం లేదు సార్. మా జూనియర్స్ వాళ్ళకేమో హాస్టల్ లేదు, వాళ్ళు బయట ఎక్కడ ఉండాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకు లేండి, మీరు చదవడం వేస్ట్, ఇంకా వచ్చేసేయండి, మా వల్ల కాదు, ఉన్న డబ్బులతో మేము ఫస్ట్ ఇయర్ అయితే చదివించాము, ఇప్పుడు మేము చదివించేంత బడ్జెట్ కూడా మా దగ్గర లేదు, మీ లగేజ్ తీసుకొని వచ్చేసేయండి, ఎక్కడైనా ఇక్కడ వర్క్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మహిళలు అంటేనే కొద్దిగా చదివించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే తల్లిదండ్రుల వైఖరి ఎట్లుంటుంది అనుకోవచ్చు సార్? వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఫ్రీ హాస్టల్ అంటే ఇప్పుడు సరేలే 1 ఇయర్ అయితే మేము ఎలానో అడ్జస్ట్ చేస్తాము, సెకండ్ ఇయర్ నుంచి ఇంకా వాళ్ళకి హాస్టల్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడేమో సెకండ్ ఇయర్ కూడా జస్ట్ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం అనేది చాలా ఇది అంటే కొంతమందికి ఇవ్వకపోవడం వాళ్ళు కూడా బాధాకరమే సార్. మాకు అందరికీ హాస్టల్లో అంటే మొత్తం టోటల్ స్ట్రెంత్కి ఇవ్వాల్సింది సార్, కానీ ప్రిన్సిపల్ జస్ట్ 130 మెంబర్స్కి ఇచ్చి 130 మిగతా మెంబర్స్కి ఇవ్వకపోవడం అనేది మాకు బాధాకరమైన విషయం. అది 130 మంది విద్యార్థులు కాక మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అనుకోవచ్చు? వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ రిలేటివ్స్ కొందరైతే ఇక్కడే ఉన్నారు సార్ మాతోనే, కొందరైతే ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్టల్ లేదని. ఇప్పుడు హాస్టల్ వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ హాస్టల్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో అప్పుడే వస్తారు. ఇప్పుడు దాకా ఇంకా క్లాసెస్ కూడా రావట్లేరు వాళ్ళు. ఓకే అమ్మ, ప్రభుత్వం మీరు 6 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు ఆ కాలేజీలో, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన నచ్చిందా? ఎటువంటి స్పందన ప్రిన్సిపల్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడు దాకా అయితే రాలేదు సార్. ఇది ఇప్పుడు మాకు 100% యూజీ వాళ్ళకి హాస్టల్ వచ్చేసే దాకా మేము ఈ పోరాటం అనేది కొనసాగుతాం. అంటే ప్రభుత్వం సంబంధించి చూసుకుంటే విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రి ఉండి కూడా మేము పట్టించుకోకపోవడం పట్ల ఎట్లా చూస్తారు సార్? ఇది చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు అంటే మహిళ గురించి చాలానే ఇది అంటే చాలా స్లోగన్స్ ఇచ్చారు కదా సార్. అయితే ఇప్పుడు ఎటువంటి స్పందించడం లేదన్నదే మాకు ఒక బాధ. ఓకే అమ్మ, రానున్న రోజులు ఎలాంటి కార్యాచరణ ఉంది మీకు సార్? రానున్న రోజులు ఎలాంటి కార్యాచరణ ఏం చేస్తారు సార్? మాది పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. యూజీ సార్ పీజీ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఓయూ క్యాంపస్లో ఉంది సార్ హాస్టల్, కానీ మా ప్రిన్సిపల్ కూడా దానికి అంగీకరించడం లేదు సార్. యూజీ వాళ్ళకి 100% యూజీ వాళ్ళకి హాస్టల్ అనేది అంగీకరించడం లేదు. రాను రోజుల్లో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది సార్. ఇప్పుడు 60%కి వచ్చింది, ఒక్కొక్క గ్రూప్లో 60 మెంబర్స్ ఉన్నారు సార్. అలా రోజుకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళు కూడా బయట ఉండాల్సి వస్తుంది కదా సార్. మా యొక్క నిర్ణయం ఏంటి అంటే మాకు 100% మా హాస్టల్ గర్ల్స్ హాస్టల్ యూజీ వాళ్ళకి కావాలనేది మా యొక్క డిమాండ్. ఓకే అమ్మ, అంటే కాలేజ్ సంబంధించి హాస్టల్ లేకుంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? కాలేజ్ హాస్టల్ లేనందువల్ల మేము పడుతున్న ఇబ్బందులు ఏంటంటే, మాకు ఎప్పుడైనా సిక్ అయితే కేర్ టేకర్ ఉండరు ప్రైవేట్ హాస్టల్లో, ఇక్కడైతే కేర్ టేకర్ ఉంటారు. అండ్ మాకు ఏదంటే ఫీ అయిపోయినా కూడా బయటికి పంపించడం, ఫుడ్ లేకపోవడం అలాంటి సిచ్యువేషన్ రాదు. ఒకవేళ కాలేజ్ హాస్టల్లో ఉంటే మాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, మా రూమ్ మాకు ఉంటుంది, మా ఫుడ్ మాకు ఉంటుంది. అదే కాక మేము ఇంతగానము ఇక్కడ అంటే మంచి స్కోర్ చేసి ఇక్కడ మంచిగా కాలేజ్లో సీట్ సంపాదించుకున్నామంటే హాస్టల్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచిగా చదువుకోవచ్చు అనే ఆశతోన ఉన్నాము. కానీ మా ప్రిన్సిపల్ ఏంటంటే 50% యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకి అని చెప్పారు. పీజీ వాళ్ళు కూడా ఏమని అడుగుతున్నారంటే మాకు ఉస్మానియాలోనే ఇవ్వండి, అక్కడైతే మాకు ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ లైబ్రరీ ఉంటుంది, మేము అక్కడనే చదువుకుంటామని చెప్తున్నారు. కానీ మా ప్రిన్సిపల్ దానికి అంగీకరిస్తలేరు. అదిగాక మా ప్రిన్సిపల్ ఎక్కడనో ఉండి ఆర్టికల్ అనేది ఇచ్చారు ఎస్టర్డే. అది ఏమాత్రం నిజమో అది ఏమాత్రం కరెక్టో కాదో మాకు అర్థం అవ్వట్లేదు. మేము అందుకనే ఇప్పుడు ఇక్కడనే చేస్తున్నాం ప్రొటెస్ట్. మా యూజీ హాస్టల్ మా యూజీ వాళ్ళకే ఇచ్చేంత వరకు మేము ఇలాగే ఈ నిరసనని కొనసాగిస్తామని చెప్తున్నాం. ఓకే అమ్మ, అంటే ప్రిన్సిపాల్ వైఖరి పట్ల అంటే ఎవరు దాని వెనక ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఒత్తిడి ఏమన్నా ఉందంటారా? ప్రభుత్వం ఒత్తిడి చెప్పలేం, కానీ మా ప్రిన్సిపల్ అయితే మాకు సపోర్ట్ చేస్తలేరు. అది ఏమాత్రం వరకు తెలీదు. ప్రిన్సిపల్ అంటే మాకు మంచిగా సపోర్ట్ చేస్తూ మా కష్టాలన్నీ తెలుసుకుంటూ దానికి సమస్య ఏంది, పరిష్కారం ఏంది అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, ఎట్లున్నది అంటే పరిస్థితులు ఎట్లున్నాయి హాస్టల్లో?
హాస్టల్ మాకు ఇప్పుడు బయట హాస్టల్లో 5,000 కడుతున్నాం. మాకు ఇప్పుడు డేట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళమంటున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి? సార్ ఏమో సెకండ్ ఇయర్ నుంచి హాస్టల్ ఉంటుంది అన్నాక మా పేరెంట్స్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో బయట హాస్టల్ ఉండమన్నారు. కానీ ఇప్పుడు మంత్లీ 5,000 ఎట్లా తెస్తారు ఫార్మర్స్? వాళ్ళకి 6 monthsకి ఒకసారి వస్తుంది. అందుకే ఇప్పుడు మా హాస్టల్ మాకు కావాలి. పీజీ వాళ్ళకి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. మేము అక్కడికి వెళ్తామన్నా కానీ సార్ 50-50 అని అంటున్నారు. వాళ్ళ వెళ్ళంగా కూడా వాళ్ళని వద్దంటున్నారు. మా హాస్టల్ మాకు కావాలి. నాకు 220 kilometers ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం, మళ్ళీ ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు చదువుకోవాలి. ఓకే అమ్మ, అంటే పీజీ వాళ్ళు వెళ్తామని వాళ్ళు చెప్తుంటే ప్రిన్సిపాల్ ఎందుకు వద్దు అంటున్నాడు వాళ్ళు? అది మాకు తెలీదు. సార్ అయితే 50-50 అని చెప్తున్నారు మాకు. ఓకే అమ్మ, ఇంటి దగ్గర పరిస్థితులు అంటే పూర్తి మొత్తంలో ఆర్థికంగా లేకనే ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. అంటే ఈ కాలేజ్ కానీ ప్రభుత్వం కానీ మీ పైన వ్యవహరించే వైఖరిని ఎట్లా చూడొచ్చు అంటే? ఇప్పుడు మాకు డిగ్రీ చేస్తే తక్కువ అవుతుంది అని మేము ఇక్కడికి వచ్చి చదువుకుంటే, ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్టల్లో 1 lakh 2 lakhs అయినాక మళ్ళీ ఇక్కడ మాది సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు 40,000 అవి అట్లుంటుంది. ఇప్పుడు అవన్నీ కట్టాలంటే మాకు ఎంత అవుతుంది? బీటెక్కి దీనికి ఏం చేంజ్ ఉంటుంది? గవర్నమెంట్ కాలేజ్ అని మేము వచ్చినాం, కానీ ఇక్కడ కూడా ఫీజెస్ ఇంత ఉంటే ఎట్లా? ఓకే అమ్మ, ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని పట్ల? పేరెంట్స్కి పాపం వాళ్ళేమో ఫీ కట్టలేరు. ఇప్పుడు మేమే కదా పేరెంట్స్కి హాస్టల్ అన్నాకనే రమ్మన్నారు. ఇప్పుడు లేదన్నాక ఇంటికి వచ్చి ఇంటి దగ్గరనే చదువుకోమంటున్నారు. మాకు ఇప్పుడు మా ఇయర్ వేస్ట్ కాదా? ఓకే అమ్మ, మీరు చెప్పండి, హాస్టల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? హాస్టల్లో మేము 5-6K కట్టుకుంటూ 1 year మొత్తం గడిపినాము. మళ్ళీ మా మమ్మీ డాడీ 1 year మమ్మీ అని చెప్పి పంపితే ఇక్కడికి చెప్తే పంపించారు ఇక్కడికి. మంచి కాలేజ్, నిజాం కాలేజ్ అంటే ఒక పేరున్న కాలేజ్ అని చెప్పేసి మేము వచ్చినాము. సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి హాస్టల్ ఉంటుంది అన్నాక వచ్చినాము. ఇప్పుడు వస్తే ఇక్కడ సెకండ్ ఇయర్కి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వను, రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాను అంటే 17 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి, 7 రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి. 17 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మొత్తంకి హాస్టల్ లేకపోతే సగం స్ట్రెంత్ పోతుంది. వాళ్ళు ఎక్కడ ఉండాలి? బయట 6K అవుతున్నది, 1 monthకి 6K అవుతున్నది. మా డేట్ అయిపోయింది, ఇప్పుడు మేము వచ్చినాము అన్న హాస్టల్, ప్రైవేట్ హాస్టల్ అన్న వాళ్ళు మీ డేట్ అయిపోయిందిగా లగేజ్ తీసుకొని వెళ్ళండి అని అంటే మాకేం దారి లేక మేము ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ వంటవార్పు ప్రోగ్రామ్ పెట్టుకొని మేము ఇక్కడ తినుకుంటూ నైట్ 9 దాకా మేము ప్రొటెస్ట్ చేసినాము. ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదు పట్టించుకోవడానికి. ఈవెన్ మా ప్రిన్సిపల్ గారు కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోయినారు. లీవ్లో ఉండి కూడా ఒక ఆర్టికల్ రిలీజ్ చేసినారు. ఏమనంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తాము, రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వము, మా పిల్లలందరూ సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి ఆర్టికల్ రిలీజ్ చేసినారు. మా ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉండి అట్లా ఆర్టికల్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు కదా, దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే అమ్మ, రాబోయే రోజుల్లో అసలు మీ కార్యాచరణ ఏంది అసలు? మా హాస్టల్ వచ్చేంత వరకు మేము ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాము. 100% మా యూజీకి మాత్రమే కావాలి. పీజీ వాళ్ళు ఆల్రెడీ లెటర్ రాసి ఇచ్చారు, మాకొద్దు, మాకు అక్కడే ఉస్మానియాలో చాలా బాగుంది, లైబ్రరీ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, అక్కడే ఉంటాము, అక్కడే ఉండి చదువుకుంటాము అని అంటే మా ప్రిన్సిపాల్ గారు పీజీ వాళ్ళని తెచ్చి మా హాస్టల్ నుంచి కేటీఆర్ గారు కట్టించిన, మా యూజీ వాళ్ళ కోసం కట్టించిన హాస్టల్ని మా ప్రిన్సిపల్ గారు పీజీ వాళ్ళని కూడా అలాట్ చేసిర్రు. లాస్ట్ టైం మా అక్క వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా యూజీ వాళ్ళు అలాట్ అయినాక మొత్తం నిండినాక ఏవైతే మిగిలిన సీట్లు ఉంటాయో అవి పీజీ వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు ఇచ్చారు. అప్పుడు 30 ఉండే, ఇప్పుడు 60 members అడ్మిషన్స్ 30 ఎక్కువ అయినాయి, 60 అయినాయి. ఇప్పుడు అది అడ్మిషన్స్ కూడా ఎక్కువ అయినాయి. అందుకే హాస్టల్లో కూడా మాకు ఇవ్వడానికి లేదని చెప్పేసి ప్రిన్సిపల్ గారు మేము 127 members అప్లై చేసుకుంటే 130 membersకి ఓన్లీ ఇచ్చిర్రు. అది కూడా నోటీస్లో ఏమని మెన్షన్ చేసిర్రు, 60 kilometers అబోవ్ ఉన్న వాళ్ళకి హాస్టల్ ఇస్తాము అని మెన్షన్ చేసి 150-200 ఉన్న వాళ్ళకి కూడా హాస్టల్ ఇవ్వలేదు. మా ప్రాబ్లం ఏంటిదంటే మాకు 100% యూజీ గర్ల్స్ హాస్టల్కే రావాలి. ఫస్ట్ మేము 2022లో స్టార్ట్ చేసినాం ఈ ప్రొటెస్ట్ని. అప్పుడు మొత్తం పీజీ వాళ్ళకే ఇస్తామని మాట్లాడారు. అప్పుడు పీజీ సెకండ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్రెడీ హాస్టల్ ఉంది, మేము ముందు నుంచి ఇక్కడనే ఉంటాం, మాకు ఇక్కడ లైబ్రరీ ఉంది, ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటాం అని మాట్లాడారు. మేము అప్పుడు ప్రొటెస్ట్ చేస్తే 15 రోజులకు ప్రొటెస్ట్ చేస్తే సబితా ఇంద్రారెడ్డి గారు 50% పీజీ 50% యూజీ అని నోటీస్ ఇచ్చారు. అయినా కానీ మా ఉద్యమాన్ని మేము విరమించుకోలేదు. మాకు 100% వచ్చే వరకు మేము పోరాడతామని చేసినాం. 19 రోజులు అయినాక మేడం గారు పిలిచి మాట్లాడారు, 100%
100% యూజీ వాళ్ళకి వేకెన్సీస్ ఫిల్ అయినాక పీజీ వాళ్ళకి ఇవ్వమని మాట్లాడేళ్ళు. అప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి అకామిడేషన్ ఉండే అయిపోయింది. ఇప్పుడు మా సెకండ్ ఇయర్స్ వాళ్ళకి 217 మంది ఉంటే 130 మందికి హాస్టల్ ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ 60 కిలోమీటర్లని క్రైటీరియా పెట్టిళ్ళు. దాని తర్వాత వీళ్ళు ఎక్కువ మంది అప్లై చేసుకునే వారికి దాన్ని 170 కిలోమీటర్ల వరకు చేసింది. ఇక్కడ 200 కిలోమీటర్లట ఆమెకి సెకండ్ ఇయర్. ఆమెకు హాస్టల్ ఎందుకు రాలేదు? మరి కొంత సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ ఇవ్వాలి అంటే ఇప్పుడు 150 కిలోమీటర్లు ఉన్న రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. మరి మేము ఎక్కడ చదువుకోవాలి? మా ప్రిన్సిపల్ సార్ మాత్రం లీవ్లో ఉన్నారు సార్. 2 రోజులు మేము మాట్లాడినాం, స్టార్టింగ్ వచ్చి మాట్లాడేళ్ళు. ఎప్పుడు అదే జీవో చూపిస్తున్నారు 50% పీజీ 50% యూజీ అని. అదంతే కానీ మేము ఎందుకు కొట్లాడుతున్నాం, మాకు ఎందుకు జీవో రావాలని మాట్లాడుతున్నాం. మాకు ముందు ఓరల్గా చెప్పిళ్ళు 100% మీరు యూజీ వాళ్ళు ఫిల్ అయినాక పీజీ వాళ్ళు ఉండాలని. అప్పుడు మాకు ఇప్పుడు చెప్తే అదే వాక్యలు నమ్మట్లేదు. కాబట్టి మేము ఇక్కడ 100% యూజీ మాకు గర్ల్స్ హాస్టల్ అఫీషియల్ సర్క్యులర్ జీవో వచ్చే వరకు మేము ఇక్కడనే పోరాడతాం. ఎన్ని రోజులైనా మా ఉద్యమాన్ని ఇలానే కొనసాగిస్తాం. ఓకే, మా హాస్టల్ రాని పిల్లలు అయితే ఉన్నారు కొంతమంది, అంటే మహిళా విద్యార్థులు. వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు? వాళ్ళు 1 మంత్ అయింది సార్ హాస్టల్ స్టార్ట్ అయ్యి. 1 మంత్కి 5,000 ఫీ కట్టిళ్ళు. ఎందుకు? మేము ఉద్యమం చేస్తాం, మాకు వస్తుంది కావచ్చు అనే ఆశతోటి. ఇప్పుడు వాళ్ళు 1 మంత్ ఫీ కట్టడం అయిపోయిందట, మళ్ళీ సెకండ్ మంత్ 5,000 కట్టాలి. ఇట్లా అన్ని మంత్స్ కట్టుకుంటూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఉండేందుకు, మా కాలేజ్ ఉండేందుకు, మా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చి సార్ మా దగ్గర ఈ సొల్యూషన్ ఉంది వినండి అన్నా కానీ సార్ వినట్లేదు. సార్ మాటలు సారే చెప్తున్నారు, అంతేగాని మా మాటలు ఏంటి అని వినట్లేదు. ఆమె 200 కిలోమీటర్లు అట సార్, ఆమె గురి రాలేదు. అంటే ఇక్కడ క్రైటీరియా 170 కిలోమీటర్లు పెట్టినప్పుడు ఆమెకి ఎందుకు ఇవ్వలేదు మరి హాస్టల్? ఇట్లా ఫస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ బయట ఉన్నాం. ఫస్ట్ ఇయర్ 70-80 వేలు అయినాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మాకు హాస్టల్ వస్తుంది అనే నమ్మకంతో మేము కట్టుకున్నాం ఫస్ట్ ఇయర్. అట్లనే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇయర్ కూడా కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్య తరగతి కూడా ఉండాలి. ఇప్పుడు 135 సంవత్సరాలు వచ్చింది నిజాం కాలేజ్ వచ్చి, ఇప్పుడు 137 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు యూజీ గర్ల్స్ హాస్టల్కి మొత్తం 100% ఎందుకు కేటాయిస్తలేరో మాకు అర్థమవుతలేదు సార్. మాకు అదంతా తెలియదు సార్. మా ఉద్యమంలో అయితే న్యాయం ఉంది. మాకు ఉద్యమకారులు కానీ నాయకులు కానీ వచ్చి మద్దతు మాట్లాడాలి. అలాగే మీడియా వాళ్ళు కూడా మాకు టెలికాస్ట్ చేసి మాకు వాళ్ళ హెల్ప్, వాళ్ళ దాకా రీచ్ పోయేదాకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. 6 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? మొన్న మేము డిప్యూటీ సీఎం గారితో వెళ్ళి మాట్లాడినాం సార్. 3.5 గంటల నుంచి ఉంటే అపాయింట్మెంట్ మాకు దొరికింది. మా ఫ్రెండ్స్ కొందరు థర్డ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్స్ వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడితే సార్ మీ ప్రాబ్లం నాకు ఆల్రెడీ తెలుసు, నేను చూసుకుంటా అని మాట్లాడారు. మొన్న ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ అని కలిసినాం మేము. ఆయన ఫస్ట్ మాకైతే ఉద్యమం స్టార్ట్ అయిందో 2022లో, అప్పుడు కూడా మాకు ఉద్యమానికి మద్దతు పలికిలు. అలాగే ఇప్పుడు కూడా వస్తామన్నారు. సార్ వచ్చిండు, అక్కడ ప్రిన్సిపల్ బ్లాక్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, అసలు ఎందుకు దీక్ష చేయాలనుకున్నారు? మేము 6 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము. ఇదేం కొత్త కారణం కాదు. 2022లో కూడా ఈ యూజీకి సగం పీజీకి సగం గర్ల్స్ హాస్టల్ ఇస్తామనేది వాళ్ళు స్టార్ట్ చేసిరు. అప్పుడే మేము 19 రోజులు, అప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉండే, ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, 19 రోజులు దీక్ష చేసి ప్రభుత్వమే దిగొచ్చేదాకా కూర్చొని మేము యూజీ హాస్టల్ 100% అని సాధించినాం. కాకపోతే మేము ఒక తప్పు చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పిన నోటి మాటలు నమ్మి మేము ప్రొటెస్ట్ అనేది విరమించుకున్నాము. కానీ మాకు ఎలాంటి అఫీషియల్ జియో లేదు. అయితే మేము పోరాటం మధ్యలో ఉన్నప్పుడు 50% అని ఒక జియో జారీ చేసారు. అది ఒప్పుకోకుండా మేము చేసినాం, మాకు 100% వచ్చింది. కానీ ఇప్పుడు మాకు ఎట్లాంటి ప్రూఫ్ లేదని మా ప్రిన్సిపల్ సార్ ఏం చూపిస్తున్నాడంటే ఆ పోరాటం మధ్యలో వచ్చిన జియోనే చూపించి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మీకు సగము పీజీ వాళ్ళకి సగం అనేది సార్ మాట్లాడుతున్నాడు. అసలు పీజీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంది సార్? వాళ్ళకి ఉస్మానియా క్యాంపస్లో ఆల్రెడీ హాస్టల్ ఉంది, మాకు అసలుకే హాస్టల్ లేదు. హాస్టల్ ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ పెడతారంట, కానీ మొత్తానికే హాస్టల్ లేని వాళ్ళని ఎక్కడ వదిలేస్తారు సార్? రోడ్ల మీద వదిలేస్తారా? జూనియర్స్ అయితే ఒక్కొక్క అమ్మాయి ఏడుస్తుంది. అక్క మేము ఫస్ట్ ఇయర్ ఒక్కసారి హాస్టల్ లేదు, సరే ఎట్లయినా కట్టుకుంటామని వచ్చినాము, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంటుందని. 3 సంవత్సరాలు కట్టుకోమంటే ఎట్లా అక్క? మా మమ్మీ ఇంటికి రమ్మంటుంది అక్క. ఇక ఈ పైసలు 3 సంవత్సరాలు కట్టిన నాతో కాదు, నాన్న కూడా లేడు నాకు. మా అమ్మ ఎంతకని కట్టుకుంటుంది అక్క? 3 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం కష్టం చేసి అప్పు తెచ్చో కట్టుకున్నాం అక్క. ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే ఎట్లా అవుతుంది అక్క? నన్ను చదువు బంద్ చేయ అంటున్నారు అని ఆమె మాట్లాడుతుంది. ఆమెకి మేము ఏం సమాధానం చెప్పాలి సీనియర్ లాగా? ప్రిన్సిపల్ కూడా ఇవన్నీ చూసి ఇంతమంది ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఆయన లీవ్లు ఉన్నారు తప్పితే ఎలాంటి స్పందన లేదు. మా ముందు నుంచి వైస్ ప్రిన్సిపల్ గారు అటు ఇటు తిరుగుతున్నారు తప్పితే 50% మీకు 50% పీజీ వాళ్ళకి అనే మాట తప్పితే సరే చాలు చేద్దామన్న ముచ్చట ఒక్కడి నుంచి కూడా వస్తలేదు. మేము 9 వరకు ఇక్కడ అమ్మాయిలము టార్చ్లు వేసుకొని కూర్చున్నాం రాత్రి. అమ్మాయిలు ఎట్లుంటారు మరి? వాళ్ళకి సెక్యూరిటీ ఉందా? వాళ్ళు తిన్నారా అని అడిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అట్లనే మేము పెద్ద వాళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ వస్తుంది. కంపల్సరీ
కంపల్సరీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మా కాలేజ్కి వస్తారు. అప్పటి వరకు మేము ఇక్కడనే చింత చెట్టు కింద కూర్చొని సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. 100% యూజీ గర్ల్స్కే యూజీ హాస్టల్కే అని మాకు ఆ జియో అఫీషియల్ జియో, ఎందుకంటే మళ్ళీ మా తర్వాత తరాలకు ప్రాబ్లం రావద్దు. మాకు వచ్చింది, మేము 2022 వాళ్ళని నమ్మినాం, కానీ ఇప్పుడు అఫీషియల్గా పేపర్ మీద వస్తే తప్పితే మేము ఈ పోరాటం అనేది విరమించుకోం. ఓకే అమ్మా, అంటే ఫుల్ టైం మినిస్టర్గా విద్యాశాఖ మినిస్టర్గా నేను ఉంటాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు చూస్తుంటేనేమో మీరంతా మహిళా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అంటే నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎట్లా కూడా వచ్చంటారు ఇదంతా? మేము అదే అనుకుంటున్నాము. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ అబ్రాడ్లో ఉన్నారు అంటున్నారు, సరే, కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పొలిటీషియన్స్ కూడా పార్టీలకు అతీతంగా నిజామియన్స్ లాగా, ఎక్స్ నిజామియన్స్ లాగా, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ నిజామియన్ గారు, డిప్యూటీ సీఎం గారు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదా అనేది అయితే ఏం లేదు, కాకపోతే మాకు అఫీషియల్ జీవో మాత్రం రావాలి, ఇంకా సపోర్ట్ రావాలి. అన్ని పార్టీల నుంచి, పార్టీలు అని కాకుండా అందరికీ ఇది మహిళా విద్యార్థుల సమస్యగా అందరు గుర్తించి మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే విద్యాశాఖ మంత్రి తలుచుకున్నాక ఇది పెద్ద విషయం కాదు మీ కోరిక అనేది, అంటే ఆయన ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. ఎట్లా కూడా వచ్చంటే ఆయన దాకా ఈ విషయం వెళ్ళిందో లేదో మాకు తెలియదు, అందుకే వెళ్ళడానికే మాకు ఈ ప్రయత్నం. ఇంత చేస్తే ఆయన దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ఆయన స్పందించి మాకు ఏదో ఒక ఈ పరిష్కారం చేస్తారు అని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తాం. పొడిసేటి పొద్దు కూడా పొద్దుగుకుతున్నది, పొరుగు సయ్యు అంట ఉన్నది. కొమాలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది. నారు మడిలో నీరు ఎంత వాట వంచుకున్నాయి, వగువంకాలు అడుగుతున్నాయి. కృష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తానన్నయి, కన్నీరు అదంటున్నది. చల్లగాలి వీచి పోరు కూపిరైతనన్నది, అది పురుడు పోసుకున్నది. పన్ను వెన్నెల పల్లె నల్లె నడుముతున్నది, తెలంగాణ కావాలన్నది. కొమాలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది. అడవిలున్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నాయి, అలై బలై తీసుకున్నాయి. చీమాలన్నీ జంట వట్టి ర్యాలీ చేస్తామన్నాయి, మేం రణం చేస్తామన్నాయి. చెట్టు కొమాలని లేసి బాకులైతామన్నాయి, బందూకులైతామన్నాయి. వడ్ల పిట ముక్కు తోటి గన్ను చేస్తానన్నది, తెలంగాణను దమ్మన్నది. కొమాలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది. మొదుగు పువ్వులు అమరులకు దండాలల్లుతున్నాయి, మెడల దండాలేస్తానన్నాయి. ఎర్రటి ఆ మందారాలు ఎదల కద్దుకున్నాయి, వీరిన మధుల దలుసుకున్నాయి. వాన చినుకురాలి స్తూపం కడిగి వేస్తానన్నది, కది కడగన్లు అద్దుకున్నది. అమరుల త్యాగాల మొలక చిగురు వేస్తానన్నది, తెలంగాణను చూస్తన్నది. ఇప్పుడు పుట్టిన లేక దూడ దుంకులాడుతున్నది, దుమ్దాము చేస్తానన్నది. ఇప్పుడు పుట్టిన లేక మా నోళ్ళను మూస్తుండ్రు, అధికారులు వస్తుండ్రు, మా నోళ్ళను మూస్తుండ్రు. అధికారులు వస్తుండ్రు, మా నోళ్ళను మూస్తుండ్రు.